రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడంపై భారత్ అనుసరిస్తున్న వ్యూహానికి ఫిన్లాండ్ మద్దతు తెలపడం అనేది అంతర్జాతీయ ఇంధన రాజకీయ రంగాల్లో ఒక ముఖ్యమైన పరిణామం. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఇటీవల జరిగిన చర్చల్లో భారత్ వైఖరిని సమర్థించారు. రష్యా చమురుపై G7 దేశాలు విధించిన ధరల పరిమితిని నిబంధనలు పాటిస్తుందని, దీనివల్ల రష్యాకు వచ్చే లాభాలు తగ్గుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికి తమ ఇంధన భద్రతను కాపాడుకునే హక్కు ఉందని, భారత్ తన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పేమీ లేదని ఫిన్లాండ్ అంగీకరించింది. ఇది పాశ్చాత్య దేశాల సాధారణ వాదనకు భిన్నంగా ఉంది. అంతర్జాతీయ వేదికలపై పాశ్చాత్య దేశాల విమర్శలకు ఎస్ జయశంకర్ చాలా స్పష్టంగా ఘాటుగా స్పందించారు. యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఐరోపా దేశాలు రష్యా చమురు నిలిపివేసి ఇతర దేశాల నుంచి భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడానికి ఆ దేశాలే కారణమని జయశంకర్ గుర్తు చేశారు. భారత్ వంటి దేశాలు తమ ప్రజల కొనుగోలు శక్తిని దృష్టిలో ఉంచుకోవాలి. రష్యా చమురు తక్కువ ధరలకు లభించడం వల్ల భారత సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గిందని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభంలో ప్రపంచ ఇంధన మార్కెట్లో సరఫరా తగ్గకుండా ఉండటానికి రష్యా నుంచి చమురు కొనాలని అమెరికా వంటి దేశాలే భారత్ ను కోరాయని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు విమర్శలు చేయడం సమంజసం కాదని ఆయన వాదించారు. యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పుడు భారత్ మార్కెట్ సుస్థిరత కోసం రష్యా నుంచి చమురు సేఫ్ సైడ్ లా పనిచేస్తుంది. ఫిన్లాండ్ వంటి నాటో సభ్యత్వ దేశాలు మద్దతు తెలపడం ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ యొక్క స్ట్రాటజీని గుర్తించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. భారత్ కేవలం జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంది, ఏ దేశానికి వ్యతిరేకం కాదని ఈ పరిణామం ప్రపంచానికి తెలియజేస్తుంది. చమురు కొనుగోలులో ఫిన్లాండ్ మద్దతు ఇతర యూరోపియన్ దేశాలు కూడా తమ వైఖరిని మార్చుకునేలా చేసే అవకాశం ఉంది.